yes, good evening. Welcome to markets closing bell. Markets లో వీక్నెస్ మనకు కనిపిస్తుంది, బట్ కొద్దిసేపటి క్రితంతో పోలిస్తే కొద్దిగా రికవరీ అయితే మార్కెట్స్ లో కనిపించింది. 10,600 ఆల్మోస్ట్ బ్రీచ్ అయ్యే పరిస్థితి. బట్ మనకి మళ్ళీ కొద్దిగా కోలుకొని 55 పాయింట్ నష్టంతో 10,634 పాయింట్ల దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ 210 పాయింట్ల నష్టంతో 34,956 పాయింట్ల దగ్గర ప్రస్తుతం సెన్సెక్స్ కొనసాగుతుంది. బిలో 35,000 మార్క్. మనం నిన్న కూడా సేమ్ ఇదే టైంలో అనుకున్నాం. నిన్న కొద్దిగా పెరిగింది, ఒక రిలీఫ్ ర్యాలీ లాంటిది మాత్రమే, కానీ మళ్ళీ మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అయితే వస్తుందని అనుకోవడం కరెక్ట్ కాదు. మార్కెట్స్లో వీక్నెస్ ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ బ్యాంక్స్ ఒకటి నిన్న మార్కెట్స్లో మూవ్ చేసాయని చెప్పి చాలా స్పష్టంగా అనుకున్నాం. ఇవాళ కూడా అందుకు తగ్గట్టే మార్కెట్స్లో వీక్నెస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా వీక్గానే ఉన్నాయి. కొద్ది గొప్ప స్మాల్ క్యాప్ ఈ ఉదయం వరకు కాస్త పర్వాలేదన్నట్టుగా అనిపించింది, అది కూడా వీక్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా ఆల్మోస్ట్ 1.5% దాకా నష్టపోయింది. పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ అన్నిటికంటే ఎక్కువగా ఆల్మోస్ట్ 3% దాకా నష్టపోవడం. ప్రైవేట్ బ్యాంక్ 1.5%, రియాలిటీ క్రాక్ అయింది. ఫార్మా, మీడియా, ఫైనాన్షియల్ సర్వీస్ అన్నీ కూడా వీక్ అయిపోయి, ఆటో ఒకటి అండ్ ఐటీ, మెటల్ ప్యాక్లో కొద్ది గొప్ప కాస్త పర్వాలేనట్టుగా బయింగ్ కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే మరొక నిరుత్సాహకర రోజు ఇది. అండ్ 10,600 మార్క్ పైన అయితే ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది. కాబట్టి మేబీ సెంటిమెంట్ మరీ అంత డ్యాంపన్ అయ్యే అవకాశాలు అయితే లేదు. బట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. అండ్ ఒక బ్లాంకెట్ బయింగ్ లాగా అన్ని స్టాక్స్ పెరిగిపోయే సీన్ అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. సో ఆ పాయింట్ దృష్టిలో పెట్టుకొని అండ్ ట్రేడింగ్ కానీ పొజిషనల్ ట్రేడ్స్ కానీ తీసుకోవడం మంచిదన్నట్టు కనిపిస్తుంది. అండ్ మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? ఇవాళ కూడా ఒక వీక్ ట్రెండ్ మళ్ళీ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇవాళ బ్యాంక్స్ మార్కెట్లను బాగా పడేసాయని చెప్పుకోవాలి. స్టాక్ స్పెసిఫిక్గా అయితే మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిన కంపెనీలు కొద్ది గొప్ప లైక్ మహీంద్రా అనుకోవచ్చు, బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్ని బాగా ఇన్వెస్టర్స్ సపోర్ట్ చేస్తున్నారు. అంటే మనం నిన్న ఇదే షోలో చెప్పడం జరిగిందండి. మార్కెట్స్ ఈరోజు అంత పెద్దగా స్ట్రాంగ్ ఉండవు, వీక్ ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకున్నాం. అయితే నేను బ్యాంక్స్లో ఇటువంటి సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. యాక్చువల్గా నేను బ్యాంక్ నిఫ్టీ ఒక కొంచెం ఎంతో కొంత కరెక్ట్ అవుతుంది అనుకున్నాను, కానీ ఒక 200 పాయింట్స్ రేంజ్లో కరెక్షన్ ఉంటుంది అనుకున్నాం. కానీ 350 పాయింట్స్ ఏకంగా బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ కావడం అనేది అంత పెద్దగా నేను ఊహించలేదు. బట్ ఏదైనా కూడా మార్కెట్స్ అనేది చూస్తే ఈరోజు ఎక్కువగా మొత్తం ఒక వన్ సైడెడ్ బ్యాంక్ నిఫ్టీ సెల్లింగ్ అండి. ఇది బ్యాంక్ నిఫ్టీలో వన్ సైడెడ్ సెల్లింగ్ కారణంగా మనకి నిఫ్టీ ఈరోజు హై నుంచి ఆల్ ది వే ఈరోజు హైగా చూసుకుంటే 10,704, లోగా చూసుకుంటే 10,596, అంటే దగ్గరగా 100 పాయింట్ల నిఫ్టీ పడ్డం చూసాము. దాంట్లో ప్రధాన కారణం బ్యాంక్స్ అని చెప్పొచ్చు. దాదాపు అటు పిఎస్, ప్రైవేట్ అన్ని బ్యాంక్స్ కూడా బాగా వీక్ అయిపోయినాయి. ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం బ్యాంక్స్ అనేది రానున్న రోజుల్లో మరింత అంటే ఈరోజు ట్రెండ్ని చూసి మరింత వీక్ అవుతుంది అయితే నేను నెక్స్ట్ 1 or 2 డేస్కి అయితే ఎక్స్పెక్ట్ చేయలేను. అంటే కొన్ని బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ సిరీస్ మొత్తం కూడా అవుట్ పర్ఫామ్ చేసింది. కాబట్టి దాంట్లో మరింత అవుట్ పర్ఫామ్ రేపు ఎల్లుండిలో అంటే లోయర్ లెవెల్ నుంచి మళ్ళీ అది పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈవెన్ ఎస్బీఐ కూడా మనకి లోయర్ లెవెల్ నుంచి పెరగడానికి అవకాశం ఉంది. అయితే ఏమైందంటే ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి మనకి యూరోప్ మార్కెట్స్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది మన మార్కెట్ మీద బాగా ఎక్కువ ప్రభావం చూపించని చెప్పొచ్చు. దాని కారణంగా ఏంటంటే మరింత మన ఇండస్ట్రీస్లో మరింత వీక్ అయినాయి. అయితే నిఫ్టీ పరంగా మాత్రం నాకు నెగిటివ్గానే ఉన్నాను. ఈ నెక్స్ట్ 2-3 రోజుల్లో నిఫ్టీలో బాగా ప్రెషర్ అనేది ఉండొచ్చు. ఈరోజు నిన్న స్ట్రాంగ్ ఉన్న కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో నిఫ్టీ కాంపోనెంట్స్ అవి రేపు ఎల్లుండి కొంచెం కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. ఏదైనా కూడా ఈ రేపు ఎల్లుండికి మాత్రం కొంచెం అంటే ఎగ్జాక్ట్ ట్రెండ్ అనేది ప్లస్ ఎగ్జాక్ట్ స్టాక్ పిక్ చేసుకోవడం అనేది చాలా కష్టము. కొంచెం వీక్గా అంటే ఇన్ని రోజులు మనకి చూస్తున్నాం కొన్ని వీక్ కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈరోజు షార్ట్ కవరింగ్ చూసాము. అదేవిధంగా చాలా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్లో కూడా మంచి వీక్నెస్ అనేది లైక్ బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ లైక్ ఇండస్ఇండ్ బ్యాంక్ కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా ఈ సిరీస్లో స్ట్రాంగ్ ఉన్నాయి. వాటిలో ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది. కాబట్టి ఈ విధంగా డిఫరెంట్ అప్రోచ్ అనేది మార్కెట్లో ఉంది. నేను అనుకోవడము నెక్స్ట్ 1 or 2 డేస్ మాత్రం వోలటాలిటీ ఉండొచ్చు. అయితే ట్రేడింగ్ పరంగా సెల్లింగ్కి ఇప్పుడు నెక్స్ట్ 2-3 రోజులకి అంటే గురువారం వరకు మాత్రం అశోక్ లైలాండ్ సెల్ చేయమని చెప్తాను. మనం మధ్యాహ్నం ప్రోగ్రామ్ కూడా చెప్పడం జరిగింది. అశోక్ లైలాండ్ సెల్ అండ్ ర్యాలీస్ 146 and 144ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా ఈవెన్ రిలయన్స్ ఇన్ఫ్రాని కూడా హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయమని చెప్తాను.
ఓకే, అశోక్ లేలాండ్ సెల్ పొజిషనల్ కాల్ ఫర్ టార్గెట్ ఆఫ్ 144 to 146. అండ్ ఏషియన్ మార్కెట్స్ నుంచి యూరోపియన్ మార్కెట్స్ నుంచి నెగిటివ్ క్యూస్ రావడం వల్ల మిడ్ సెషన్ తర్వాత మన మార్కెట్స్లో బాగా సెల్ ఆఫ్ వచ్చింది. ఎస్పెషల్లీ మనకి ఇటలీలో మనం చూస్తున్నాము, ఇటలీలో హంగ్ వచ్చింది. మళ్ళీ ఒకసారి అక్కడ రీఎలక్షన్ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఉన్న 2-3 పార్టీలు ప్రధానమంత్రి పదవి తమకే కావాలంటూ కొట్టుకుంటున్నాయి. దానికి తోడు స్పెయిన్లో కూడా మళ్ళీ ఇలాంటి రాజకీయ అనిశ్చిత వాతావరణం నెలకొంటుంది. దీంతో ఒకసారిగా మళ్ళీ యూరోపియన్ మార్కెట్స్లో ఈ పొలిటికల్ క్రైసిస్, పొలిటికల్ టర్మాయిల్ అనేది ఎరప్ట్ అయింది. దాని ఇంపాక్ట్ వల్ల మన మార్కెట్స్ మీద కొద్దిగా ఇంపాక్ట్ కనిపించింది. యూరోపియన్ ఇండస్ట్రీస్ అన్నీ బాగా వీక్ అయిపోవడం, ఏషియన్ ఇండస్ట్రీస్ అన్నీ వీక్ అయిపోవడం వల్ల. సో అది కూడా ఒక రీజన్. అండ్ స్టాక్ స్పెసిఫిక్ విషయానికి వస్తే మన్పసంద్ మరొక 20% దాకా నష్టపోయింది. మన్పసంద్ వాళ్ళు ఇవాళ మీడియాకి వచ్చి మాట్లాడారు ఒక న్యూస్ ఛానల్తో. ఇంతకాలం డెలైట్తో కొనసాగుతున్న బంధం విడిపోవడానికి తమకు చాలా బాధగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధించి, డీలర్స్కి సంబంధించిన ఒక డేటా ఒకటి అడిగారు. దాన్ని ఇవ్వడంలో లేట్ అయ్యాము బికాజ్ సమ్ లాజిస్టిక్ ఇష్యూస్. దాంతో ఆడిటర్స్ వైదొలి గారిన కంపెనీ మాట చెప్తుంది. బట్ ఇది ఎంతవరకు వాస్తవం అనేది నమ్మశక్యంగా లేదు. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే అదే టైంలో మనకు వక్రంజీ ఇష్యూలో, పీసీజే ఇష్యూలో అంటే బాగా వీక్గా ఉన్నప్పుడు, సెంటిమెంట్ బాగా వీక్గా ఉన్నప్పుడు, మేనేజ్మెంట్ మీద మనకు నమ్మకం కోల్పోయినప్పుడు కంపెనీ ఎలాంటివి వచ్చి వ్యాఖ్యలు చేసినా కూడా అవి ఏమాత్రం నమ్మశక్యంగా లేని ఇదిగా కనిపిస్తాయి. కాబట్టి సో స్టిల్ మన్పసంద్ బెవరేజెస్ మీద సెల్ ఆన్ ర్యాలీస్, ఒకవేళ సెల్ ఆన్ రైజ్ అన్న మాటే కనిపిస్తుంది. ఇవాళ అడ్వాన్స్డ్ ఎంజిఎం దాదాపు 7% దాకా పెరిగింది, 230 రూపాయల దగ్గర. రాడికోకి అయితే దాదాపు 7% దాకా పెరిగింది. హిందుస్థాన్ కాపర్, BHEL లాంటి స్టాక్స్లో కూడా ఇవాళ మనం గెయిన్స్ చూస్తున్నాం. అండ్ న్యూ ఇండియా అష్యూరెన్స్, యునైటెడ్ బ్రీవరీస్, ఇండియా బుల్స్ వెంచర్స్లో కూడా 3 to 4% దాకా గెయిన్స్ కనిపిస్తే, మిడ్ క్యాప్ ఇండెక్స్లో మనకి కోరమాండల్ ఇంటర్నేషనల్, ఈస్ట్ ఇండియా హోటల్స్, మోతీలాల్ ఓస్వాల్, అలంబిక్ కూడా ఆల్మోస్ట్ 4% దాకా పెరిగాయి. అండ్ ఇటువైపు స్మాల్ క్యాప్ ఇండెక్స్లో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, షిమారు ఎంటర్ప్రైజెస్, ఎక్సెల్ క్రాప్ కేర్ లాంటి స్టాక్స్లో కూడా 5 to 6% దాకా గెయిన్స్ ఉంటే, మైక్రో క్యాప్ సెగ్మెంట్లో నిట్కో ఆల్మోస్ట్ 13% దాకా లాపడింది. ఈ మధ్యకాలంలో చాలా యాక్టివ్గా కనిపిస్తుంది స్టాక్, బట్ చాలా హై వోల్టాలిటీ ఈ స్టాక్లో కనిపిస్తుంది కాబట్టి సో దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అండ్ కొద్దిగా రుచి సోయాకి సంబంధించి ఒక 8-9% దాకా పెరిగింది. ఎందుకంటే రేపు బిడ్డింగ్ సంబంధించిన ఫైనల్ ఇది రాబోతుంది. అంటే ఎవరు ఎక్కువ బిడ్డింగ్ చేశారు అనేది రేపు తేలిపోతుంది. వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సో రుచి సోయా తర్వాత ఏమైనా టర్న్ అరౌండ్ అవ్వచ్చేమో అన్న ఉద్దేశంతో జనాలు లోయర్ లెవెల్ దగ్గర కొంటున్నారు. బట్ వీఆర్ నాట్ షూర్ రిస్కీ బెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇవి కాక ఇవాళ మీరు మేజర్గా ఇవాళ ట్రేడ్ యాక్టివిటీ గమనించిన స్టాక్స్ ఏమైనా కనిపిస్తున్నాయి F&O సెగ్మెంట్లో? ఎందుకంటే F&O ఎక్స్పైర్ వీక్లోకి మనం అడుగు పెట్టాం కాబట్టి. అంటే కొన్ని స్టాక్స్ లైక్ ఏవియేషన్లో ఇండిగో ఒకటి ఉందండి. ఇది లాస్ట్ 3 daysలో మంచి ర్యాలీ చూసాము. 1145 నుంచి 1220 దాకా వచ్చింది. ఈరోజు హైగా చూసుకుంటే 1269 అనమాట. అంటే ఈరోజు ఇంటర్డేలో 1269 నుంచి 1220 దాకా వచ్చింది. బాగా వీక్ ఉందండి. దీన్ని కూడా సెల్లింగ్ వెళ్ళొచ్చు. తర్వాత మారుతి ఒకటి కూడా హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ చేయడానికి అనుకూలంగా ఉందనిపిస్తుంది. ఏదైనా కూడా బయింగ్ విషయానికి వస్తే యాక్చువల్గా ఈరోజు ఏవైతే వీక్ ఉన్న స్టాక్స్ ఉన్నాయో బ్యాంకింగ్లో వాటి వైపే బయింగ్ వెళ్ళమని చెప్తాను. రేపు కూడా నేను అనుకోవడం మ్యాక్సిమం చాలా వరకు చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ కావడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఒకవేళ చిన్న గ్యాప్ డౌన్లో నిఫ్టీ మరింత వీక్ అయితే నిఫ్టీకి, ఎందుకంటే ఎగ్జాక్ట్గా మనకి చూసుకుంటే క్యాష్లో 10,630 అండి. ఇది ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే మరింత ప్రెషర్ అనేది మార్కెట్లో రావచ్చు. ఒకవేళ ఈ లెవెల్గా దాటి దానిపైన సస్టైన్ కాగలిగితే రేపటి రోజు షార్ట్ కవరింగ్ వచ్చి 10,700 కూడా దాటడానికి అవకాశాలు ఉంటాయి. ఏదైనా కూడా 50-50 ఛాన్సెస్ అండి ఇక్కడ నుంచి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ చేసుకోమని చెప్తాను. అండ్ ఇటువైపు వీకెండ్ స్టాక్స్లో M&M ఫినాన్స్ ఆల్మోస్ట్ 5% దాకా నష్టపోయింది. అరబిందో ఫార్మా 5% దాకా నష్టపోవడం. PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిమెన్స్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్లో కూడా 3 to 4% దాకా వీక్నెస్ మనకు కనిపిస్తుంది. అండ్ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ 6% దాకా నష్టపోయింది. రేమాండ్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, PC జ్యువెలర్స్లో కూడా 5% దాకా. అంటే బాగా క్వాలిటీ నేమ్స్ ఉన్న స్టాక్స్. అండ్ సెకండ్ లెగ్ ఆఫ్ కొద్దిగా సెల్ ఆఫ్ కనిపిస్తున్నట్టుంది. ఇంతకాలం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో సెల్ ఆఫ్ చూసాము, క్వాలిటీ లేనివి. ఇప్పుడు బాగా క్వాలిటీ ఉన్నవి, ఫండమెంటల్కి చాలా స్ట్రెంత్ ఉన్న స్టాక్స్లో కూడా మెల్లగా కరెక్షన్ మొదలైంది. ఒక 5 to 6% 5 to 10% దాకా మనం డిప్ చూస్తున్నాం. కాబట్టి సో కొద్దిగా కాషియస్గా ఉండాల్సిన టైంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ IG పెట్రో అనుకోవచ్చు, లాంటి స్టాక్స్లో కూడా వీక్నెస్ మనకు కనిపిస్తుంది. అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్లోకి వస్తే
ఈ మంగళం డ్రగ్స్ ఒకటి, అండ్ శ్రీ పుష్కర్ కెమికల్స్, ఆరో గ్రీన్ టెక్, బటర్ఫ్లై గంధిమతి, చమన్లాల్ సేతి అలాంటి స్టాక్స్లో కూడా వీక్నెస్ కనిపిస్తుంది. పోకర్న ఆల్మోస్ట్ 5% దాకా నష్టపోయింది. అండ్ బాగా క్వాలిటీ నేమ్స్ ఉన్న స్టాక్స్లో కూడా మళ్ళీ కొద్దిగా సెకండ్ థర్డ్ రౌండ్ ఆఫ్ వీక్నెస్ వస్తున్నట్టు కనిపిస్తుంది. మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? అంటే లాస్ట్ కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం అంటే ఒక లెవెల్ వరకు మార్కెట్ అంటే కరెక్షన్ అనేది ఎట్లుంటుందంటే ఫస్ట్ ఇనిషియల్గా అంటే బాగా వీక్ ఉన్న స్టాక్స్ ఫండమెంటల్గా వీక్ ఉన్న స్టాక్స్లో కరెక్షన్ వస్తుంది. దాని తర్వాత మీరు అన్నట్టుగా ఎటువంటి క్వాలిటీ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి అనుకున్నట్టుగా అంటే రిజల్ట్ తగ్గట్టుగా రిజల్ట్ ప్రకటించకపోవడమో, లేకపోతే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన తగ్గట్టుగా ప్రైస్ మూవ్ అనేది లేకపోవడమో, ఇటువంటి కారణాలు ఇటువంటి స్టాక్స్ మీద ప్రభావం చూపిస్తాయండి పడడానికి. ఏదైనా కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో లిక్విడిటీ అనేది కొంచెం తక్కువ ఉంది. కాబట్టి ఏమవుతుందంటే లిక్విడిటీ తక్కువ ఉన్నప్పుడు చిన్న రియాక్షన్కి మనం చూస్తున్నాము. కొన్ని కంపెనీస్ ఒక 100 crores ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తే స్ట్రీటు ఈవెన్ 99 crores ప్రాఫిట్ ఇచ్చినా కూడా, అంటే ఒక 1 crore ప్రాఫిట్ తగ్గినా కూడా ఆ స్టాక్ని పక్క రోజు ఒక 5% 6% కరెక్షన్ చూస్తున్నాము. అటువంటి పనిష్మెంట్ అనేది ఇప్పుడున్న మార్కెట్లో ఉంది. కాబట్టి ఇప్పుడు చూస్తున్నాం లైక్ ఇప్పుడు 1% బెవరేజెస్ కానీ ఇవన్నీ ఏంటంటే సెంటిమెంట్ని కొంచెం దెబ్బతీస్తాయండి. దానివల్ల ఏంటంటే భయంతో కొంతమంది ఇప్పుడు అంటే కొంతమంది స్టాక్ మార్కెట్లో ఎట్లుంటారంటే కొంచెం చిన్న ఏదైనా ఇన్సిడెంట్ రాగానే ఇమీడియట్గా అంటే కొంత హ్యూజ్ ఇన్వెస్టర్స్ అంటే హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే అటువంటి సెల్లింగ్ అనేది ఇప్పుడు మీరు చెప్పిన కౌంటర్స్లో కనపడుతుంది. కొన్ని కౌంటర్స్లో ఏదైనా కూడా నిఫ్టీకి ఇప్పుడు రానున్న రోజుల్లో చూడాలి 1 or 2 days మార్కెట్ ఎట్లా ఉంటుంది బిహేవియర్ అనేది. బట్ ఏదైనా కూడా ఒక రేంజ్లోనే ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి. ఓకే, అడ్వాన్స్ డిక్లైన్స్ జాబితా చూసుకున్నప్పుడు ఎన్ఎస్సిలో 981 అడ్వాన్సెస్ ఉంటే 1150 డిక్లైన్స్ ఉన్నాయి. అటు బిఎస్సిలో 1227 అడ్వాన్సెస్ ఉంటే 1500 దాకా డిక్లైన్స్ ఉన్నాయి. వాళ్ళకి బ్రెత్ అయితే కాస్త నెగిటివ్గానే ఉందని చెప్పుకోవచ్చు. మహీంద్రా అండ్ మహీంద్రా మంచి రిజల్ట్ని పోస్ట్ చేసింది. అండ్ 31 quarters తర్వాత, ఐ రిపీట్ 31 quarters తర్వాత ట్రాక్టర్ నెంబర్స్లో వాళ్ళకి సేల్స్ చాలా జంప్ వచ్చింది. అండ్ ట్రాక్టర్స్ బిజినెస్ కంపెనీకి బాగా ఫిచ్చింగ్ అవుతుంది. సో మహీంద్రా అండ్ మహీంద్రా స్టిల్ ఇంకా చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. అండ్ ఎస్యూవీ సెగ్మెంట్లో కూడా మార్కెట్ లీడర్గా ఉంది. అండ్ చాలా వెహికల్స్ ఈ మధ్యకాలం మనం చూస్తే మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్యూవీస్ కనిపిస్తున్నాయి. కాబట్టి సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మనకి అటు అగ్రికల్చర్ సెగ్మెంట్ నుంచి అండ్ ఇటువైపు ప్యాసింజర్ సెగ్మెంట్ నుంచి చాలా సెగ్మెంట్స్ నుంచి వాళ్ళకి మార్జిన్స్ బాగా పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి మేబీ మహీంద్రా అండ్ మహీంద్రా ఇక్కడి నుంచి కూడా చాలా పొటెన్షియల్ అప్సైడ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఫైనల్ నెంబర్ మనకి సో మార్కెట్స్ ముగిసింది. సో స్టిల్ బ్యాంక్స్లో ఆల్మోస్ట్ 3%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా 3 to 4% దాకా నష్టపోయింది. వాళ్ళ ఐటీ ఒకటే 0.5% గెయిన్ అయితే పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్, మిడ్ క్యాప్ ఇండెక్స్లలో కూడా వీక్నెస్ చూసాం. నిఫ్టీ ఫైనల్గా 58 పాయింట్ల నష్టంతో అండ్ సెన్సెక్స్ ఆల్మోస్ట్ 209 points డౌన్తో క్లోజ్ అయింది. 35,000 బిలో మనకి సెన్సెక్స్ క్లోజ్ కావడం చూస్తున్నాము. సో పిఎస్యూ బ్యాంక్స్లో స్టిల్ ఇంకా సెల్లింగ్కే ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయా? పిఎస్యూ బ్యాంక్స్ విషయానికి వస్తే అండి అంటే ఇన్వెస్ట్మెంట్కి అయితే నేను సెల్లింగే అని చెప్తానండి. అందులో నేను డౌట్ లేదు. ఇన్వెస్ట్మెంట్కి పెద్దగా నేను అనుకోవడం అంటే ఇక్కడ నుంచి కొంచెం పెరగచ్చేమో. రీసెంట్గా చూసుకుంటే కొంత అప్ ట్రెండ్ అనేది వీటిలో కనపడింది. అంటే లాస్ట్ ఒక 1 week ఎందుకంటే బాగా ఓవర్సోడ్లో ఉన్నాయి. దాని కారణంగా ఒక చిన్న అప్ ట్రెండ్ కనపడింది. కానీ బట్ నేను ఇన్వెస్ట్మెంట్కి వీటికైనా ప్రైవేట్ బ్యాంక్స్ వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది. అయితే ఈ 1 or 2 days మళ్ళీ ఈరోజు రేపు ఎల్లుండి ట్రేడింగ్లో కొంచెం మళ్ళీ పిఎస్యూ బ్యాంక్స్ బౌన్స్ బ్యాక్ అవుతాయేమో. బట్ బై అండ్ లార్జ్ చెప్పాలంటే మాత్రం ఓవరాల్గా అవాయిడ్ చేయమని చెప్తాను. బిహెచ్ఎల్ ఇవాళ 6% దాకా పెరిగి 84 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. బిహెచ్ఎల్ కూడా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. మార్జిన్స్ బాగా పెరిగాయి. దానికి తోడు చాలా స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉందని చెప్పి కంపెనీ చెప్తుంది. ఎల్ఎన్టీ కూడా మంచి ఆర్డర్ బుక్తో ఉంది. అండ్ మేబీ ఇప్పుడు కొద్దిగా క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్లో మళ్ళీ ఒక టర్న్ అరౌండ్ లాంటిది ఏమైనా వస్తే బిహెచ్ఎల్ లాంటి స్టాక్స్ని